విల్సన్ గారు మీరే ఒక విషయం ఏంటంటే సరే వైసీపీ వైపు వెళ్ళే ఆలోచన లేదు, వైసీపీని దించడమే అన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు జాతీయ ప్రయోజనాలు అన్నారు. బీజేపీ ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయడానికి, ఏపీలో కొంచెం తన ఈ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి, ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి తన ప్రయత్నాలు తను చేసుకుంటూనే ఉంది. 5 ఏళ్ల నుంచి ఏ మాటకు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండగానే నిలబడింది. అది రాష్ట్రం కేంద్రం బంధం కావచ్చు, లేదా పొలిటికల్గా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు రాజకీయాలకు అతీతమైన బంధం అని చెప్పినది కావచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ ఏమాత్రం అయినా తగ్గి సీట్ల విషయంలో బీజేపీకి ఫేవర్ చేయడానికి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయితే, కంపేర్ టు టీడీపీ అండ్ జనసేన అలయన్స్ కంటే కూడా బీజేపీకి ఏమైనా ఎక్కువ అవకాశం ఏమైనా ఉంటే అప్పుడైనా తూకం ఏమైనా ఇటు మొగ్గొచ్చా? అంటే ఎన్ని ఊహాగానాలండి. ఆల్రెడీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పి బాహాటంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా అనేక కోట్ల రూపాయలు తీసుకెళ్లాము. అలాంటే టీడీపీ మీరు కూడా బాగానే అనుకున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు. అంటే ఇప్పుడు అసలు మేము టీడీపీతో కలుస్తాం మేము చెప్పడం లేదండి. ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు, జనసేన మీరు కూడా అనుకున్నారు. ఈ రోజుకి మా మిత్రపక్షంగా జనసేన ఉంది. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆఫీసులు పెట్టాము, తర్వాత పార్లమెంటు కార్యాలయాలు పెట్టాము. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనేది ఎవరు అవసరం? బీజేపీ అవసరం మాత్రమే కాదు, ప్రజా అవసరం. అది డెమోక్రటిక్ ఇంపార్టెన్స్ అది. కాబట్టి ఎందుకంటే వ్యక్తిగతంగా మాకేం దేశం ఉంటది? ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అమిత్ షా గారి దగ్గర ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు అది. ఆ హక్కును కాలు రాసే హక్కు మాకు లేదు. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధానమంత్రి గారిని కలిసి తన డిమాండ్స్ అడగచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఎన్నికల టైంలో కాబట్టి జనరల్ గా మీకు అలాంటి ఫెయిలర్ వచ్చింది. కాబట్టి మేమేమంటాం, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని పిలవడంలో ఆంతర్యం ఏంటో వాళ్ళిద్దరూ ఎక్కడ బయట పెట్టలేదు. కానీ మాకు ఉన్న సమాచారం ఏంటంటే, మేము రాష్ట్రంలో మీరు ఇండిపెండెంట్ గా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్ గా పోవడానికి సిద్ధం చేసుకోండి మాకు ఇచ్చిన సూచన మేరకు మేము పనిచేస్తున్నాం. రేపు గావుగా చెల్లని చెప్పని గ్రామాల్లోకి పోయే కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కేడరు గ్రామాల్లోకి నిద్ర చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఒక ఉద్యమ రూపంలో పనిచేస్తున్నప్పుడు మా ఎజెండా ఏంటి? ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే రీతిలో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అనేక అవాంతరాలు, అంటే అనేక లోపాలను కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అమరావతిని ఆయన పట్టుకేడించిన దగ్గర నుంచి, పురంధేశ్వరి గారి నియామకం దగ్గర నుంచే ఒక రకంగా వైసీపీ మీద గట్టిగానే బీజేపీ పోరాటం చేయబోతుంది అనేది ఆ సిగ్నల్స్ అవంతా కూడా అప్పటి నుంచే మొదలైంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఒకవేళ మిరాకిల్స్ అయితే ఏదో చేంజెస్ జరుగుతాయని అయితే ఆశించలేము అంటున్నారు. కానీ ఎందుకు అది చెప్పి జగన్మోహన్ రెడ్డి దించడం రాష్ట్ర అవసరం కదా. ఇప్పుడు చెప్పేది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎక్కడగడ పరిశ్రమలు పెట్టలేదు, నిరుద్యోగ యువతకి ఆయన ఎక్కడగడ అండగా లేడు. కాబట్టి ఆయన పరిపాలన కాలం అంతా కూడా ఒక నెగిటివ్ పబ్లిసిటీతో నడుస్తూ ఉంది. అదే సమయంలో ఆయన చేసింది కాదు ఏంటంటే, ఈ రోజు 11 లక్షల కోట్ల అప్పులు చేసి ఘటన నొక్కే ప్రభుత్వం ఎవరికి కావాలండి? బటన్ నొక్కడం కాదు కదా, సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అదేవిధంగా మద్యం విషయంలో ఆయన ఘోరంగా విఫలమయ్యాడు. నియంత్రణ, ఇవన్నీ ఆయన మేనిఫెస్టో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు పూర్తిగా. అమ్మ ఒడి ఏదో 1-2 పథకాలు తప్ప ఆయన ఎక్కడికాడ తన సామర్థ్యాన్ని వినియోగించలేదు. కనీసం ఆయన సంబంధించిన సాక్షో లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్టు ఆ వాటి కోసం పనిచేసిన శ్రద్ధగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. ప్రతి దగ్గర ఇసుక, అదే మైనింగ్, డబ్బులు దండుకునే కార్యక్రమమే జగన్మోహన్ గారు చేశారని ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎట్లా తాగుతాం మేము? కాబట్టి వాళ్ళతో కలిసే అవకాశం 100% ఉండదు. అదే సమయంలో పాత బోర్డు కూడా కాదండి, 3 పార్టీలు అలాగే ఎనలిస్టులు అందరూ కూడా అసలు వైసీపీతో కలిసే ప్రసక్తే ఉండదు. అదొక రకమైన, అంటే ఏదో ఒక రకమైన పార్టీగా చిత్రీకరిస్తుండే ఎస్వీఎస్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే మేము వ్యక్తిగతంగా ఆ పార్టీని ద్వేషించడం లేదండి. ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ద్వేషం ఎందుకుంటుంది? కాబట్టి రాష్ట్ర ప్రజలు, ఆయన అమరావతిని పట్టుకేయడమే కాదు, పరిశ్రమలు రాకుండా చేయడమే కాదు, ఆయన 4 ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయలేదు, అమరావతిలో రోడ్లు తీసేసాడు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక 100-150 తప్పులు కనబడతాయి. ఇప్పుడు శిశుపాల్ 100 తప్పులు క్షమించారంట. ఇప్పుడు ఈయన 100 పైనే 200, 300, 400 తప్పులకి ఎలాలో హద్దులు లేవు.
అంటే కాబట్టి ఇన్ని అంటే తప్పులు అంటే చేసిన బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవన్నీ గమనిస్తుంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఎన్ని మెట్లు దిగినా వైసీపీతో కలిసే ప్రసక్తి అయితే బీజేపీ కూడా చేయదంటారు. అంటే ప్రజాభిప్రాయం ఉంది కదండి. ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని స్పష్టమైన డేటా వస్తుంది. నేషనల్ ఛానల్స్ చెప్తున్నాయి. ఉమ్, ఈ విధంగా అనేక రకాల అనాలిసిస్ వస్తుంది. ఉమ్, మేము ఏమంటాం, వైసీపీ కార్యకర్తల్లోనే వైసీపీ కార్యకర్తలు మానసిక శోభకు గురవుతున్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ గేడు దాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్, దాదాపు చాలా మంది ఇతర పార్టీల దోరు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ దళితులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యుల్ని ఆయన డైరెక్ట్ గా పే కోసేసాడు. ఇంక అందులో సందేహం లేదు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తూ తల్లికి బిడ్డకి మధ్య బొడ్డు పేగి దింపినట్టు తెంపేశాడు. రేపొద్దున వాళ్ళందరూ ఇంకొక నియోజకవర్గంలో పోయి ఎట్ట పని చేస్తారు? ఇక్కడ అంటే అటు రెడ్డి సామాజిక వర్గం వెళ్ళిపోతున్నారు, మీరు అన్నట్టుగా దళిత సామాజిక వర్గం వెళ్ళిపోతున్నారు. ఎలాగో మిగతా సామాజిక వర్గాలు అయితే మిగతా వాళ్ళు ఎలాగో లేరు అనుకోండి, అందరూ వెళ్ళిపోతే ఇంకేంటి పరిస్థితి? లక్ష్మణరావు గారు మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబం ఆయనతో లేదు కదా. బయట వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా. ఎవరో వై సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు ఏదో వాళ్ళకి ఏదో ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా ఆయనతో ఉన్నారు తప్ప ఎమోషనల్ గా